దానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ ప్రభుత్వం బోనస్ ఇస్తా ఉంది. అదే కాదు, దానికన్నా ముందు ఏదైతే మరి పోయిన వర్షాకాలం కానీ మధ్యలో ఏసంగి పంట కానీ అదే మధ్యలో ఏసంగి పంట కానీ మళ్ళీ ఈసారి వర్షాకాలం ఏసంగి దాదాపు మరి 3 పంటలు ప్రభుత్వం వచ్చినప్పుడు వర్షాకాలం పంట, మధ్యలో ఏసంగి పంట, మరి ఇప్పుడు వచ్చినటువంటి వానాకాలం పంట. ఇవాళ రైతులకు సంబంధించి మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతు దళారు చేతిలో మోసపోవద్దు, రైతుకు అన్యాయం జరగద్దు, రైతు ఎక్కడ కూడా పండించిన పంట గిట్టుబాటు ధర రావాలని చెప్పి ఆనాడు ఐకేపీ సెంటర్లు పెట్టి సింగిల్ విండో కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆనాడు రైతు నేరుగా సెంటర్లలో మరి వడ్లు జోకి పోతే ఆ రైతుకు మరి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఆనాడు ప్రభుత్వం కల్పిస్తే మధ్యలో వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు రైస్ మిల్లర్లను పెట్టి పెద్ద ఎత్తున క్వింటాలకు 5 కిలోలు 10 కిలోలు 15 కిలోలు వడ్ల కటింగ్ పెట్టి మరి రైతులు ఇష్టానుసారంగా ముంచింది గత ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో 3 ఫసళ్లలో 2023 ప్రభుత్వం వచ్చిన ఆ సంవత్సరంలో మొన్న పేన ఏసంగి మొన్నటి వానాకాలం పంట ఎక్కడ కూడా రైతులకు పారదర్శకంగా వడ్ల కటింగ్ లేకుండా ఇలా రైతు వడ్లు అమ్మిన తర్వాత కాంట అయిన తర్వాత 48 గంటల్లోనే రైతు అకౌంట్లో డబ్బులు జమ అయ్యే విధంగా ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ఇవాళ రైతుకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక గొప్ప చరిత్రాత్మకమైనటువంటి ఒక ఘట్టం. మరి గత ప్రభుత్వం ఏనాడన్నా రైతుల గురించి పట్టించుకున్న దాఖలాలున్నాయా? మరి వడ్ల కటింగ్ అవుతా ఉంటే మరి వడ్ల కటింగ్ గురించి మాట్లాడిన దాఖలాలున్నాయా? మొన్న మనం చూసినాం పేన ఏసం కానీ మొన్న వానకాలం కానీ ఒక 4-5 మరి మాజీ మంత్రులు తిరుగుతూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఐకేపీ సింగిల్ విండో సెంటర్లలో పోయి మరి వడ్లు కొంటలేరు, ఇంకా వడ్లు జోక్తలేరు, రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఒకరోజు మాట్లాడుతూ ఉన్నారు. పక్క సెంటర్ పోయి మళ్ళీ అక్కడ మాట్లాడుతూ ఉన్నారు రైతుల బోనస్ ఇయ్యేది ప్రభుత్వం అని చెప్పి. అసలు రైతుల వడ్ల జోక్తలే అని చెప్పి మీరే చెప్తారు, రైతులకు బోనస్ ఇస్తలే అని చెప్పి మీరే చెప్తారు. అసలు ఇది నిజమా అది నిజమా ఏది నమ్మాలో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. అబద్ధం ఆడినా ఆ అబద్ధం అతికినట్టు ఉండాలి. అంటే ఇంత సత్యదూరమైనటువంటి మాటలు చెప్పి రైతులను కన్ఫ్యూజ్ చేసి రైతులను మోసం చేసేటువంటి ప్రయత్నం మరి గత ప్రభుత్వం చేసింది. అయినా ఇవాళ రైతులు ఎవరు కూడా అధైర్యపడతలేరు. రైతులకు ఎవరికి కూడా ఈ ప్రభుత్వం మీద ఒక నమ్మకం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క విశ్వాసం, ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. గత 40-50 సంవత్సరాల నుంచి మరి వారికి వ్యవసాయం మీద అనుభవం ఉంది. మరి వ్యవసాయానికి సంబంధించి ఈ రాష్ట్ర రైతాంగానికి ఏం జరగాలి, రైతులకు ఏమి ఇస్తే బాగుంటుంది, రైతులు ఏ పంట పెడితే బాగుంటుంది మరి తెలిసినటువంటి వ్యక్తి. అందుకే మీరు గమనించండి అధ్యక్ష, మీరు గమనించండి ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సర కాలంలో ఏ రోజైనా ఏ రైతుకైనా ఏ పంటకైనా ఏ ఊళ్ళోనైనా ఎక్కడైనా మీరు ఈ పంట పెట్టండి ఈ పంట అని చెప్పి ఏ రోజైనా ఈ 3 సీజన్లలో ఈ ప్రభుత్వం చెప్పిందా మీరు ఆలోచన చేయండి. గత ప్రభుత్వం మీరు దొడ్డు వడ్లు పెట్టద్దు సన్నవడ్లు పెట్టాలి, మళ్ళీ సన్నవడ్లు వద్దు దొడ్డు వడ్లు వద్దు పత్తి వద్దు ఒకసారి మళ్ళీ ఒకసారి పత్తి పెట్టండి, ఇట్లా రకరకాలుగా చెప్పి రైతులను ఆనాడు కన్ఫ్యూజ్ చేసింది. ఇవాళ మీరు ఒక సామెత ఉంది అధ్యక్ష, ఇవాళ ఎద్దడికి జాగాలనే పంట తేడా ఉంటుంది. ఇవాళ రైతుకు తెలిసిన తీరు ఎవరికి తెలియదు, ఏ శాస్త్రజ్ఞులు తెలియదు, ఏ వ్యవసాయ భూమిలో ఏ పంట పెట్టండి అని చెప్పి రైతుకు తెలిసినంత ఇవాళ ఎవరికి తెలియదు, ఆ రైతుకే తెలుస్తుంది. ఇవాళ ఒడ్డుకి ఇటే ఒక తీరు ఉంటుంది పంట, ఒడ్డు అవతల ఇంకో తీరు ఉంటుంది పంట. కానీ మేమే శాస్త్రజ్ఞులం, మేము చెప్పిన పంటే మీరు వేయాలి, మా అంత గొప్పలు ఈ దేశంలో ఎవరు లేరు, మాకు తెలిసినంత ఎవరు లేరు అని చెప్పి చాలాసార్లు కన్ఫ్యూజ్ చేసి ఆనాటి ప్రభుత్వం రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది. ఆనాడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయాలంటే ప్యాడీ కొనాలంటే ఆనాడు 2 పార్టీలు, ఇక్కడటువంటి బీజేపీ పార్టీ అక్కడటువంటి బీఆర్ఎస్ పార్టీ 2 ఆనాడు వీధి రౌడీ లెక్క ఆనాడు కొట్లాడినటువంటి చరిత్రను మనం చూసాం. ఓసారి పంట వేయద్దు మేము కొనమని చెప్పారు, మాకు సంబంధం లేదని చెప్పి కేంద్రం చెప్పింది. ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఒక రైతు భరోసా రైతు బంధు ఇస్తున్నాం, ఇదే సర్వరోగ నివారణ అని చెప్పి ఆనాడు పంట పోతే పంట నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఈ రైతు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పంట పాడైనా, ఎక్కడ అకాల వర్షాలు వచ్చినా, వర్షం కొట్టినా, ఎక్కడ పంట ఇవాళ రైతుకు నష్టమైనా ఆ రైతుకు నష్టపరిహారం ఇచ్చేటువంటి ఏర్పాటును ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ రైతులకు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఇలా రైతు బీమా విషయంలో కానీ ఇవాళ రైతు బీమా కూడా మరి ఈ పంట నుంచి పెద్ద ఎత్తున డబ్బులు కడతా ఉంది. ఇలా పంట బీమా కానీ, రైతు బీమా కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చేయబోతా ఉంది. మరి గతంలో ఎన్నో లేని విధంగా ఇవాళ మున్నటి బడ్జెట్ నుండి ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో దాదాపు 54,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతు కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అదే కాకుండా మీరు గమనిస్తే మరి గత రైతు రుణమాఫీ ఆనాడు 10 ఏళ్ళు రైతు రుణమాఫీ జరిగింది రాష్ట్రంలో. 2014 నుంచి 2018, 2018 నుంచి 2023 వరకు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కన్నా రైతు రుణమాఫీ జరిగి గత 10 ఏళ్లలో ఏనాడన్నా ఏ రైతన్నా మళ్ళా ఆ బ్యాంకు నుండి తిరిగి రుణం తీసుకున్నాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దాన్ని కూడా అసలు రైతు రుణమాఫీ జరగలేదు, అసలు రైతులకు రుణం మాఫీ ఎక్కడ జరగలే అనే విధంగా వాళ్ళకు విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ బ్రహ్మాండంగా 21,000 కోట్ల రూపాయలతో కొంత అటు ఇటుగా దాదాపు 25 లక్షల మంది రైతుల అకౌంట్లలో ఇలా రైతు రుణమాఫీ డబ్బులు పడ్డాయి. రైతు రుణమాఫీ డబ్బులు పడడమే కాకుండా ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ గ్రామానికన్నా వెళ్ళండి, ఏ మండలానికన్నా వెళ్ళండి, ఏ రైతులను అడగండి, దాదాపు 70% మంది రైతులకు ఇలా ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ జరిగింది. మిగతాది కూడా జరుగుతుంది. మరి ఆ ప్రభుత్వం లేక రైతులను మోసం చేయాలనో రైతు రుణమాఫీ చేయాలని పంపిపెట్టాలని చెప్పి చూసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదు. ఖచ్చితంగా రైతు రుణమాఫీ జరుగుతుంది. ఇలా 21,000 కోట్లు చేసినటువంటి ప్రభుత్వం ఇంకా మిగతా రైతులకు చేయదని చెప్పి అనుకోవడానికి అవకాశం లేదు. దాదాపు 4 లక్షల పైచిలుకున్నటువంటి అకౌంట్లు ఇవాళ ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ వాళ్ళంతా డిఫాల్టర్. మనం వాళ్ళకి ఏం చేసినా రైతు రుణమాఫీ జరగదు. మరి మొన్న కూడా దాదాపు 5 లక్షల పైన ఉన్నటువంటి ఏదైతే రైతులు ఉన్నారో వైట్ రేషన్ కార్డు లేనోళ్ళు, ఆధార్ కార్డు నంబర్ తప్పు పడ్డోళ్ళు, దాంతోపాటు అకౌంట్ నంబర్లు